లాస్ట్ ఇయర్ స్ప్రౌట్స్తో పెసరట్టు చేస్తాను. అది ఎలాగా స్ప్రౌట్స్ అంత బాగా వచ్చినాయి, ఎలాగొచ్చినాయి అని అడుగుతూ ఉంటారు. అది తర్వాత నేను చేశాను కానీ చాలాసార్లు, కానీ టైం లేక వీడియో తీయలేదు. ఇప్పుడు వీడియో తీసాను, అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేశాను అనమాట. స్ప్రౌట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి మిక్స్డ్ అనమాట. రాజ్మా ఉంది, పెసలు ఉన్నాయి, డబుల్ బీన్స్, కాబూలి చెనా అన్నీ ఉన్నాయి. అవి మొన్న నైట్ అవన్నీ మిక్స్ చేసినవి ఇందులోకి వేసేసి క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట. మూత పూసేసి పెట్టేసిన. నెక్స్ట్ డే మార్నింగు దాంతో వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ కొత్త వాటర్ వేసేసి ఇంకా 2 hours పెట్టేశాను. ఆ తర్వాత ఇందులో ఉంటాయి కదా, నేను నానబెట్టింది ఇందులో కదా, ఇందులోంచి అన్నీ ఇంతలోకి వచ్చేసిన. నీళ్ళన్నీ కారిపోతాయి. ఇది చిల్లుల బౌల్, ఈ చిల్లుల బౌల్ దీంతో వంపేసినాను. వంపేసి నీళ్ళు చాలా పోయిన తర్వాత ఇంకా కొంచెం కొద్ది కారుతూ ఉంటాయి కదా, అప్పుడు ఈ గిన్నె మీద పెట్టేసి ఈ మూత పెట్టేసినాను. అది ఇంకేం చేయని అవసరం లే, పక్కన పెట్టేస్తే అలాగా 1 day 1.5 day పెట్టేసినామంటే ఈ మాదిరిగా స్ప్రౌట్స్ వస్తాయి. ఈ మాదిరిగా బాగా స్ప్రౌట్స్ వస్తాయి. ఇదిగోండి వాటర్ లాస్ట్లో కొంచెమే కారింది. ఈ స్ప్రౌట్స్ చూడండి, వేడి వస్తుంది, తీస్తా అంటే వేడి వస్తుంది. ఇదిగోండి కాబూలి చెనాకు కూడా స్ప్రౌట్ వచ్చేసింది అన్నమాట. ఈ మాదిరిగా చేసేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది కదా, మీరు ట్రై చేయండి. ఇలాగా చాలా బాగా వస్తాయి. కానీ ఎక్కువ 2 రోజులు అట్లా చాలా పెట్టకండి, గమ్మి అయిపోతాయి. తీసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఎప్పుడు కావాల్సింటే అప్పుడు వాడుకోవచ్చు. ఈ టిప్ యూస్ఫుల్ అయితే మీరు ఫాలో కండి. వీటిని మనము కూర చేయొచ్చు. వీటితో ప్రోటీన్ దోశ వేసుకోవచ్చు. ఇందులోని కొంచెం వెజిటేబుల్, కొద్దిగా గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది అలాగనుకునే వాళ్ళు కొత్తిమీర, ఆనియన్ కట్ చేసి వేసుకొని పెసరట్టు వేసేసుకున్నామంటే పెసరట్ లాగా చాలా బాగుంటుంది. ఇది పీనట్ చట్నీతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.